హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ బాబులు పెట్టి ఛానల్. మనం ఈరోజు ఒక ఫేమస్ చట్నీ, లింగయ్య గారి చట్నీ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు నేను దోశకి చేసి చూపెడుతున్నాను. యాక్చువల్లీ అది ఇడ్లీకి పెడతారండి, కానీ నేను దోశకి చేస్తున్నాను. ఇది ఎట్లా చేయాలో చూస్తామా? మరి ముందుగా పెనం పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నాము, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం పెనంలోకి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఇది బాగా చిటపటలాడాలి. ఇప్పుడు జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను, టీ స్పూన్ అండి, చిన్న స్పూను. ఇప్పుడు ఇవి మినప్పప్పు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మినప్పప్పును కానీ బాగా బంగారు వర్ణం వచ్చేంతవరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి, అప్పుడే పప్పు బాగా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాను, అవి వేసేసుకుంటాం. బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయండి, మంచిగా ఇట్లా కలర్ రావాలి, మాడిపోకూడదు. మనం మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకున్నామంటే ఇట్లా బాగా కలర్ వస్తుంది. ఇవి తీసి పక్కన కప్పులో పెట్టేసుకున్నాను. అదే పెనంలోకి ఇప్పుడు మినప్పప్పు, ఇది పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు ఒక 1/2 కప్పు పల్లీలు. మనకు చట్నీ క్వాంటిటీని బట్టి మనం చేసుకోవచ్చండి. ఇవన్నీ కొలతలు మార్చుకోవచ్చు. 1/2 కప్పు పల్లీలని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసినామంటే మాడకుండా బాగా వస్తాయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 10-12 రెబ్బలు తీసుకున్నాను, అవి వేసేసుకుంటాము. పొట్టు ఒలిచి పెట్టుకున్నామండి. బాగా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చింతపండు అండి, కొద్దిగా ఒక సగం ఉసిరికాయ అంత తీసుకున్నానండి. అది వాటర్లో నానబెట్టుకున్నాము, ఆ వాటర్తో పాటు ఇందులో వేసేసుకుంటాము. ఇప్పుడు మిర్చి పౌడర్ వాడతారండి ఈ చట్నీకి, మన కారానికి తగినంత వేసుకోవచ్చు. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసినానండి. ఇప్పుడు ఆన్లో ఉండకూడదు స్టవ్. ఆ నీళ్లు పోసిన వెంటనే కొంచెం ఉడికినాయి కదా, అప్పుడే ఆపేసానండి. మిరప్పొడి వేసేటప్పటికి స్టవ్ ఆఫ్లో ఉండాలి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకుంటాం. ఇంగువ అండి, ఇంగువ చాలా టేస్ట్ని ఇస్తుంది, ఇది వేయాలండి కంపల్సరీ. బాగా ఒకసారి కలుపుకుంటున్నానండి. స్టవ్ ఫ్లేమ్ ఆపేసామండి ఇప్పుడు ఈ మినపప్పు సపరేట్గా వేసి మిక్సీ జార్లో వేసి కొట్టుకుంటాం ఫస్ట్. చూడండి, ఇట్లా కరకరలాడాలి, కొద్దిగా ఇట్లా ఉండాలండి. మరీ పప్పులుగా ఉండకూడదు, మరీ సన్నగా మరీ మెత్తగా మిక్సీకి వేసుకోకూడదు. ఇప్పుడు అదే జార్లోకి ఆ సైడ్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు అదే జార్లోకి మనం పల్లీలు వేయించుకున్నాం కదా, ఇది అంతా వేసి చట్నీ రుబ్బుకుంటాము. కొద్దిగా వాటర్ వేసి అంతా మంచిగా మిర్చి పౌడర్ అంతా వచ్చేలాగా ఇట్లా బాగా వేసి ఇది బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి, బాగా పేస్ట్, దీంట్లో ఏం పలుకులు ఏమి ఉండకూడదు. ఇప్పుడు ఇది కప్పులోకి తీసేసుకుంటాం. మనం మినప్పప్పు పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుంటాము. ఇది బాగా దీంట్లో కలుపుకొని తింటుంటే అసలు అది కరకరలాడుతూ ఉంటుందండి. మినప్పప్పు చాలా టేస్ట్ ఇస్తుంది ఈ చట్నీకి. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. బాగా మిక్స్ చేసుకుంటాము. ఇది వేసినాక చట్నీ కానీ గట్టిపడుతుంది.
ఇప్పుడు దోశ వేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. మంచిగా మన దోశ కానీ రెడీ అయిపోయిందండి. ఇట్లానే ఒక 2-3 దోశలు వేసుకుంటాం. ఇప్పుడు మనం చట్నీతో దోశ టేస్ట్ చూస్తామండి. చట్నీ దండిగా వేసుకొని దోశకి తిన్నామంటే ఈ చట్నీ కానీ చాలా మంచిదండి. మినపప్పు ఉంది కదా, మనకి ఎముకలకు కానీ నడుము నొప్పికి కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులకు కానీ తగ్గిస్తుంది. మనకు పల్లీలు కానీ మంచిది. అట్లని కొంచెం ఎక్కువ వేసుకొని చట్నీ దోశలు 2 తిన్నామంటే కానీ కడుపు నిండిపోతుందండి. చాలా టేస్టీ చట్నీ దోశతో ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంటుందండి. మీరు ఇట్లనే ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. వెళ్ళి ఇప్పుడే చేసుకోండి చట్నీ. అది మన ఇంట్లో ఉండే వస్తువులతోనే కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఈ దోశతో ఎంజాయ్ చేస్తాను. మీరు కానీ దోశ, ఇడ్లీ, చపాతీ, పరాటా ఏదైనా కానీ ఈ చట్నీకి చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నం లేకని ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకున్నట్టు చాలా బాగుంటుందండి. నేను ఎంజాయ్ చేస్తాను. మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే వీవర్స్, బాయ్.